నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వస్మతి వ్లాగ్స్. నేను పప్పు చేశాను. మా వారికి లంచ్ బాక్స్లో పప్పు ప్యాక్ చేశానండి. ఇది బచ్చలాకు పప్పు అండి. నేను దీనికి ఒక టిప్తో ప్రకారం మీకు షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి. లంచ్ బాక్స్ ప్యాకింగ్లు ఎప్పుడు షార్ట్స్లో పెడుతుంటాను కదా, సో వ్లాగ్లో కూడా ఒకసారి చూపిద్దాము అనేసి అలా చూపిస్తున్నాను. ఇంకా గాజు బౌల్ వచ్చేసి రిలయన్స్ మార్ట్లో కొన్నానండి. చాలా బాగుంది, కొనుక్కోండి. అసలు నాకు టప్పర్వేర్ గురించి మీకు ఎప్పుడు చెప్తాను, కానీ స్పిల్ ప్రూఫ్కి మాత్రం ఆ గాజు బౌల్ చాలా బాగుంది. అయితే ఏమంటే 2-3 పెట్టుకుంటే వాషింగ్కి వెళ్ళినా నెక్స్ట్ డేకి పనికి వస్తుంది. బట్ నేను 2 పెట్టుకున్నాను. ఒకటి పెద్ద పాపకు, ఒకటి చిన్న పాపకు, ఒకటి మా ఆయనకు, అలా. ఇంకా ఆల్రెడీ నాకు అక్కడ చాలా టప్పర్వేర్ ఉన్నాయి, అందుకనేసి అవి వాష్ చేసి మరీ వాడుతుంటాను. 3 ఉన్నాయి నా దగ్గర. కొనుక్కోండి, ఎవరి దగ్గరైనా. స్పిల్ ప్రూఫ్గా యూజ్ అవ్వాలంటే ఫ్రిడ్జ్లో కంటే కూడా, మా పాప ఫ్రిడ్జ్కి కూడా బాగుంటుంది అన్నది, బట్ నేను అన్నాను లంచ్ బాక్స్కి ఎక్సలెంట్ అనేసి. సో ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా ఇలా రిలయన్స్ మార్ట్లో తెచ్చుకున్న ట్రే తెచ్చుకున్నాను కదా, అది వెనకాల సిలికాన్ రబ్బర్ ఉంటుందండి. ముందర వాటర్ వేసేసి ఇలా వెనకాల నుండి ట్విస్ట్ చేస్తే క్యూబ్స్ వచ్చేస్తాయి. నేను ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ కంటే కూడా ఐస్ క్యూబ్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ అవన్నీ ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఎవరు ఫిల్ చేయరు. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక ఐస్ క్యూబ్ వేసుకొని ఒక ½ మినిట్ పక్కన పెట్టేసి సరికి అది కరిగిపోతుంది. మాకున్న ఈ వేడి ఎలా ఉందంటే డాక్టర్స్ ఐ డ్రాప్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పారు. చిన్న పాప నిన్న హాస్పిటల్కి వెళ్ళిన తనకు ఐ ఇన్ఫెక్షన్ అనమాట, డస్ట్ వల్ల చాలా రోజులుగా సఫర్ అవుతుంది. స్వెల్లింగ్ వస్తుంది, రెడ్ అయిపోతాయి. సో డాక్టర్ అంటున్నారు ఫ్రిడ్జ్లో పెట్టుకో, ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి మళ్ళీ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాడు అంటున్నారు. రోజు 4 టైమ్స్ అలా ఎలా వాడాలో చూడండి. వేడి ఎలా ఉందంటే నరకం అనుభవిస్తున్నాం నిజంగా. ఏసీ బిల్లు అని ఆలోచించకుండా ఏసీ రన్ చేస్తున్నాం ఇంట్లో కంటిన్యూగా. మ్యాక్సిమం డే టైంలో మేము 4 to 5 hours రన్ చేయట్లేదు, అంతే. అది కూడా గ్యాప్ తీసుకుంటున్నాం, ఇంకా మరీ అంతనా అనేసి. రాత్రి కూడా కంటిన్యూ ఏసీలు, ఒక్క క్షణం ఏసీ ఆఫ్ చేస్తే ఎవరం నిద్రపోవట్లేదు. ఫ్యాన్ అసలు పనికి రావట్లేదు అనమాట. సో ఇలా మా ఆయనకు లంచ్ బాక్స్ రోజు ప్యాక్ చేసేది షార్ట్ వీడియోలు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాయి కదా, సో మీకు కూడా చూపించాను. ఇప్పుడు హాలిడేస్ చిన్నది లంచ్ బాక్స్ స్టార్ట్ కాల, చిన్నది లంచ్ బాక్స్ స్టార్ట్ అయిందంటే దానికేమో 6:30కు, మా ఆయనకేమో 9:30కు, పెద్దదానికేమో 10:30కు. అంటే పెద్దది ఇంట్లోనే ఉంటుంది ఆమె, నేను ఇంటి నుండే చదువుకుంటాను, కాలేజ్ వెళ్ళను అని చెప్పింది అనమాట. వండిన అన్నం వెంటనే హాట్ ప్యాక్లో పెట్టకుండా బియ్యం అయిపోతాయండి, అందుకని కంపల్సరీ వెంటనే హాట్ ప్యాక్లో పెట్టేస్తాను. ఇంకా ఇంత పని చేస్తూ ఉంటాను, టీ పోసుకొని తాగుతూ ఉంటాను. యాక్చువల్గా చిన్నప్పుడు నేను ఎప్పుడు టీ తాగేదాన్ని కాదు. ఎంతమందికి టీ చేసి ఇచ్చినా కానీ నేను మాత్రం టీ తాగేదాన్ని కాదు. అందరూ ఏమనే వాళ్ళంటే, నన్ను ఇష్టపడే మనిషి ఒకరు టీ తాగితే నల్లగా అవుతుందని, టీ తాగదని ఎగతాళి చేసేవాళ్ళు. ఎంతమందికైనా చేసి ఇచ్చేదాన్ని టీ, కాఫీ. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గురువు శిష్యులు వచ్చినప్పుడు శిష్యులు వచ్చిన మా పిన్నమ్మలు, బాబాయిలు, మేనమామలు అందరూ మా ఇంటికే వస్తారు. మళ్ళీ మా ఇంట్లోనే ఉంటారు గురువు శిష్యులు. సో మాకు అలా పని చేసి అలవాటైంది. అక్కడ సేవలు వాళ్ళకి చేసి ఇప్పుడు నా ఫ్యామిలీకి చేసుకుంటున్నా. ఏంటంటే ఏమనేవాళ్ళంటే, ఒకరులా నాకు కాఫీ వాసన, టీ వాసన పడదు అంటారు. అందరికీ టీ చేద్దాం అనుకుంటే, ఇక కాఫీ అంటే ఒక్కరుంటారు కాఫీ మంకులు, కాఫీ తాగరు, ఆయన టీ ఒక్కడి తాగుతారు. ఇంకా ఒక పిన్ని బాబాయ్ ఉన్నారు, వాళ్ళకి బ్లాక్ టీనే కావాలి. సో అందరి మనసులకు నచ్చినట్టు నేను పెళ్ళికి ముందు చేసి ఇచ్చేదాన్ని అండి. అందుకే నన్ను బంధువులు అందరూ ఇష్టపడేవాళ్ళు. పాపం నా కజిన్స్ వచ్చేవాళ్ళు, నేను వస్తాను అక్క నీకు హెల్ప్ అనేవాళ్ళు. చిన్నపిల్లలు నాతో పాటు కిచెన్లో వచ్చి అర్ధరాత్రి కూడా చేసేవాళ్ళమండి ఇలా కాఫీలు, టీలు వేడి చేసుకొని మాట్లాడుతూ. ఇక ఈ కప్పులో టీ తాగితే హోటల్కి వెళ్ళి తాగిన ఫీలింగ్ ఉంటుంది. కొన్నాను కదా రిలయన్స్ మార్ట్లో, నా కూతురికి కూడా నాలాగా కప్పుల పిచ్చి. సో అది కొంచెం కాలుతుంది. ఇంకా ఏంటంటే, ఇంకా మాకు ఎండలు చూడండి చెమటలు ఎలా కారుతున్నాయో. ఈ బుడ్డి ఫ్యాన్ ఉన్నా కానీ అస్తమానం దాన్ని పట్టుకొని తిరగలేము కదా, గుర్తొచ్చినప్పుడు వేసుకుంటుంటాను. ఇప్పుడు వేసుకుందాం. మొన్న మా ఫ్రెండ్ అడుగుతుంది, మరి అంత చెమటలు ఉంటే ఎట్లా చేస్తావచ్చు అంటే, ఇదిగో ఈ బుడ్డి ఫ్యాన్ ఉంది కదా కిచెన్లో, ఇది కొంచెం కాపాడుతూ ఉంది అని. సరే ఇంకా ఇక్కడ పెట్టుకుందాం, ఓవర్ యాక్షన్ లాగా ఉంటుంది మీకు చెప్తా ఉంటాను. అవునా కదా, మా ఆయన పెడుతుంటారు దీనికి ఛార్జింగ్, నేను పెట్టాను, అది వాడుకునే వరకే డ్యూటీ. సో అలా అందరికీ నేను టీలు, కాఫీలు చేసి ఇచ్చేదాన్ని అనమాట. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అప్పుడు కాఫీలు, టీలు, బ్లాక్ టీలు. అమ్మ వాళ్ళ ఇంట్లో లీటర్లు ఇలా
పాలతను అనేవాడు, ఎన్ని లీటర్లు తీసుకుంటావమ్మా అనేసి. గురువు శిష్యులు వచ్చినప్పుడు ఎక్కువ పాలు ఖర్చు అవుతుంది అన్నమాట మా ఇళ్ళల్లో. సో అలా ఇంట్లో నేను అంత పాల ఖర్చులో, అంటే మా అమ్మ వాళ్ళు రోజు 3-4 లీటర్లు పాలు పెరుగుకే తీసుకునేవాళ్ళు. అలాంటి ఇంటి నుండి వచ్చిన నాకు ఒక్క నిమిషం ఇంకా ఉన్నా అప్పలే, ఇంకా బయలుదేరలా మీరు? ఏమండి ఓయ్ పలకరు చూడు, మా ఆయన గురించి చెప్దామని ఫీల్ అవుతాడు అనేసి. ఏంగా మేమిద్దరమే కదా ఉండేది, అది ఆల్రెడీ చెప్పిన వ్లాగ్లో, మళ్ళీ చెప్తాను. మనకు మా ఆయన అంటాడు ఎప్పుడు హస్బెండ్ల మీద చెప్పడం తప్పితే మీకేముంటాయి ఆడోళ్ళకి కంప్లైంట్స్, మా ఆయన ఇట్లా మా ఆయన అట్లా అని చెప్పుకుంటుంటారు మీ ఆడోళ్ళు కలిస్తే అని. సో ఇంకా మనం వాళ్ళని సాధించడం అంటే ఇట్లాగే కదా. మా ఆయనకు కోపం అట్లా చెప్తా ఉంటే చాలాసార్లు కోపపడతారు, ఎందుకని అట్లా చెప్తావు అందరికీ అనేసి. సో 9:30 అయిపోయింది, ఇంకా గంటలో పని మనిషి వస్తుంది. లోపల నేను అన్నం పప్పు మా ఆయనకు ప్యాక్ చేసి ఇచ్చేసినాను, చపాతీలతో తినేసి వెళ్ళారా. మా పిల్లలు ఇంకొక గంటకు లేస్తారు, ఆ గంట లోపల ఏం టిఫిన్ తింటారు అడిగి చేస్తాను, వేస్ట్ చేయకూడదు కదా. ఇంకా అట్లా ఇంటి నుండి వచ్చిన నాకు 1/2 లీటర్ ప్యాకెట్లో చెంబు పాలు చెంబు ఇదో ఇలాంటి చెంబు 1/2 లీటర్ ప్యాకెట్లో ఇలాంటి చెంబు సేమ్ ఉండేది. అప్పుడు ఇదే అనుకుంటా, ఇది అమ్మిచ్చినదే ఎల్లప్పుడు. ఈ చెంబుతో నీళ్ళు పోసేసాడు, ఇలా చెంబు నీళ్ళు పోసేస్తే ఇంకా అప్పుడు మా రిలేషన్స్ ఉండ్రి వెళ్ళి ఇంకా అందరికీ చెప్పినారు. ఇంకా రిలేషన్స్ అంతే కదా, ఇంటికి వచ్చినాక చూసి కొత్త సంసారమైన వాళ్ళ ఇంట్లో ఎవరింటికి పోయి వచ్చినాక వాళ్ళ ఇంట్లో ఇట్లా అట్లా అని సిటీలో వచ్చిపోయిన పక్క మాట్లాడుకుంటారు కదా, ఇన్ని నీళ్ళు పోసారు అని. అక్కడ ఇంకా మా ఆయన ఎలాంటి వాడని జనాలకు కొంచెము షాక్ అయ్యేవాళ్ళు. ఇక అందుకనే మా ఆయన ఇప్పుడు కూడా ఎవరింటికి వెళ్ళినా అండి పెరుగు వేసుకొని అన్ని నీళ్ళు వేసుకొని ఆయన అన్నం తినరు, ఆయనకి ఇష్టం ఇట్లా గోరు మీద పెట్టుకొని నీళ్ళు వేసుకుంటారు. మా ఆయనకు ఇప్పుడు కూడా మా ఇంట్లో కూడా ఇప్పుడు కూడా డబ్బు పెట్టుకునే కెపాసిటీ ఉంది కదా. మా ఆయన పెరుగన్నం తినడం కంటే మజ్జిగ అన్నమే ఎక్కువ తింటారు. కానీ మా ఆయనతో అలవాటైనాక నీళ్ళ మజ్జిగ వేసుకొని అన్నంలో కొంచెం ఉప్పు వేసుకొని ఆవగాయ నంచుకొని తింటుంటే అసలు నిజంగా చికెన్ పెరుగు కంటే కూడా అది రుచి చాలా బాగుంటుంది. విజయవాడలంతా నేను ఎంజాయ్ చేశాను. అట్లే నాకు ఇంకా పెరుగన్నము చప్పచప్పగా ఉంటే మా గురువుగారు శిష్యులు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే పెరుగన్నంలో ఏం నంచుకోకుండా తినాలి అని. ఇంకా ఆ చప్పన్నంలో నీళ్ళ మజ్జిగతో ఉప్పు లేకుంటే ఏం తినబుద్ధి అవుతుంది. అట్లా పికిల్స్ అలవాటు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకోవడం ఎప్పుడో మానేశారు. మా గురువుగారు వాళ్ళు తినొద్దన్నాక పచ్చళ్ళు పెట్టేవాళ్ళు కాదు. నేను ఎక్కువ కిచెన్లో కూర్చొనే మాట్లాడతాను, ఎందుకంటే లైటింగ్ బాగుంటుంది వీడియోకి, వాళ్ళతో నాకు డిస్టర్బెన్స్ ఉండదు. సో మీతో మాట్లాడినప్పుడు నాకు ఇక్కడ ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కడ ఆపేసాను గుర్తులేదు. అలా పచ్చళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేవాళ్ళు కాదండి, అస్సలు పెట్టేవాళ్ళు కాదు, మానేశారు. ఏదో మా పిన్నమ్మ వచ్చినప్పుడు ఒక టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా పెట్టించేది, క్యాబేజ్ పచ్చడి, అవి తిన్నాం అంతే తప్ప పెళ్ళిళ్ళైనాకే మళ్ళీ మా అత్తగారు పచ్చళ్ళు ఇస్తూ ఉండటం వల్ల పచ్చళ్ళ మీద ఇంట్రెస్ట్. నా దగ్గర మా అత్తగారి రెసిపీ పేపర్ ఉండింది, తెచ్చుకో ఇంటి రాసుకుందామని. ఇంకా నేను పచ్చళ్ళలో ఎక్స్పర్ట్, అదేందో ఆమె లాంగ్వేజ్ ఉండేది, అవి అదో కొంచెం మా అమ్మ వాళ్ళ లాంగ్వేజ్ కంటే మా అమ్మ వాళ్ళు సేర్లు అద్దలు అవి ఉండేటివి. ఈ తక్కళ్ళు తూకాలు వేసుకోవడం ఏమని అది పేపర్ కూడా చినిగిపోయినట్టుంటే పడేసానికి నాకు అవసరం లేదులే అనేసి అదొక్కటి తెచ్చుకోండి, అడిగి పిచ్చుకోండి, నేను రాసుకొని ఇస్తాను. ఇంకా పచ్చళ్ళల్లో ఇలా నేను ఎక్స్పర్ట్ అయిపోయినాను. మా సిస్టర్ ఇంతగా నా వల్ల పచ్చడి పెట్టుకుంది. సో ఇంక ఇప్పుడు 10:30కి పని మనిషి వస్తుంది. ఆమె వచ్చినాక 11:30 వరకు ఏం పని చేయను. ఆమె ఏమడుగుతుంది తెలుసా, నన్ను నువ్వు ఏం పని చేయవు అన్నట్టు నన్ను అడుగుతుంది. నేను నువ్వు పోయినాక చాలా పని ఉంటుంది నాకు, వంట చేయాలి, గిన్నెలు తీయాలి, బట్టలు టిఫిన్ ఒకటి అయిపోయి ఉంటుంది, బట్టలు వాషింగ్ చేయాలి, తీయాలి అని అట్లా చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పనులు ఇక్కడ ఏమనుకుంటారంటే మేము వచ్చి పని చేసిపోతాం, మీకు ఏం పని ఉండదు, వంట వాళ్ళు చేస్తారు. మహా అయితే ఆమె ఏం చేస్తుందండి, కొంచెం డస్టింగ్ చేస్తుంది, తర్వాత ఇల్లు తుడిచిపోతుంది, మొత్తం వాళ్ళు చేసిన ఫీలింగ్లో ఉంటారు. నేను బెంగళూరులో కూడా అండి పని వాళ్ళు వచ్చినప్పుడు కూర్చొని ఫోన్ మాట్లాడను, వాళ్ళు ఫీల్ అవుతారు మేము ఇట్లా
మీరు మా రాణుల్లాగా కూర్చుంటారు, మేమేమో పనులు చేస్తుంటామన్న వాళ్ళు ఫీల్ అవుతుంటారేమన్నా నేను ఫీల్ అయిపోయి నేను కూడా ఏదో ఒక పని చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాను మ్యాక్సిమం. ఇంకా బెంగళూరులో అమ్మాయి అందులో ఇంకోటి ఏంటంటే అండి, నేను పని చేస్తుంటే నా కాన్షియస్ పని మనిషి ఏం చేస్తుందో కూడా గుర్తుండదు. చాలాసార్లు ఇక్కడికి వచ్చాక కూడా నాకు పని మనిషి వచ్చే టైంలో ఫోన్ వస్తుంది, వాళ్ళని అవాయిడ్ చేయలేక అట్లాగే మాట్లాడతాను. అవుట్ గోయింగ్ ఫోన్స్ ఉండవు, ఇన్కమింగ్ ఫోన్లను నేను ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయను, ఎగతాళి చేయను. ఎప్పుడు ఫోన్ చేస్తారు, నన్ను డిస్టర్బ్ చేస్తారు అని నేను మళ్ళీ చేస్తా అట్లా నన్ను. ఇంకా నేను ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటాను. ఆ పని మనిషి ఏం దొంగతనం చేసుకోబెట్టాదో ఏం పోయింటాదో తెలియదు. అందుకే ఇప్పుడు నేను పని మనిషి వచ్చినప్పుడు ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్పేస్తున్నా, పని మనిషి ఉంది నేను మళ్ళీ మాట్లాడతాను అని. పిల్లలకు కూడా చెప్తున్నా, పని మనిషి పోయే వరకు నేను కిచెన్లో ఏం పని చేయను. వాళ్ళు ప్రతిదీ అడుగుతారు, ఇదేంది, ఏం చేస్తున్నావు, అదేంది అని. అన్నీ కావాలి ఇక్కడ పని మనుషులకు, అన్నీ కావాలి. బెంగళూరులో మన తెలుగు అట్లా అడిగేవాళ్ళు కాదు. అందులో ఏంటంటే బెంగళూరులో ఒకవైపు నేను వంట చేస్తా, ఒకవైపు పని మనిషి గిన్నెలు దొంగతుంటుంది. సో పాపం వాళ్ళు ఏమి కూడా దాన్ని పట్టించుకోరు. ఏదైనా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తుంటే టిప్ కూడా ఇస్తారు. నేను రవ్వ రొట్టి ఇట్లా కొట్టడం చూపించినాను కదా, అప్పుడు ఒక తమిళ్ పని ఆమె ఉండేది. నాకు ఎక్కువ తమిళ్ పనులు దొరికేవాళ్ళండి బాబోయ్. మా ఆయన తమిళ్లో, వాళ్ళకు నాకు అసలు బెంగళూరులో మాటలే లేవు తెలుసా. నాకు తమిళ్ రాదు, వాళ్ళకు తెలుగు రాదు. సో మా ఆయన సాటర్డే సండే ఉన్నప్పుడే వాళ్ళకు నాకు మాటలు ఏమన్నా ఉంటే ట్రాన్స్లేట్ చేసేవాడు. మా ఆయనకు హాస్టల్లో చదివాడు కనుక చెన్నైలో, మా ఆయనకు తమిళ్ వస్తుంది, మాట్లాడడం రాయడం రాదు. సో హాయిగా ఉంటుండే నాకు. నాకు భాష రాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోతారు, ఇట్లా సైగలు చేస్తూ ఉంటారు. కొంచెం ఇప్పుడు హిందీ అన్నా కొంచెం అర్థమవుతుంది, కానీ మనం చెప్పటానికి ఇంత మటుకు మాట్లాడి ఆ తమిళ్ మొక్క రాదు, నన్ను పొట్ట పొడిస్తే మొక్క రాదు నాకు. చిన్నది మా నాన్నతో కష్టపడి నేర్చుకుంటుంటుంది అడిగి. నాకైతే అస్సలు రాదు, మొక్క రాదు. సో సైగలు చేస్తాను, పని చేసుకుంటాను. ఒక పని ఆమె అయితే పాపం నా బాధ చూసి ఆ రవ్వ రొట్టి చేసినప్పుడు నేను ఎప్పుడు పన్నోళ్ళని కూడా మీకు ఏ టిప్పు కూడా నేను చెప్తుంటే కదా, ఇది పలానోళ్ళ కాడ నేర్చుకున్నాను. నేను ఆ రవ్వ రొట్టి బటర్ పేపర్ వేసి ఇట్లా పొయ్యి మీద వేసి ఇలా 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 తీస్తూ ఉంటే ఇట్లా ఇట్లా కొట్టు అని నేర్పించింది అనమాట. ఇట్లా కొట్టు అని. అప్పుడు పెన్నమూడు వచ్చేది. తర్వాత నేను అందరికీ చెప్తే అప్పుడు మా అమ్మ అనేది, అవును భక్ష్యాలు కూడా అందుకేనేమో వంట వాళ్ళు ఇట్లా కొడతారు అని. అట్లా కొట్టడం వల్ల వెడల్పు అవుతుంది, పేపర్ ఇదంతా కూడా పెన్నం అంటుకోదు. మనం పేపర్ తీసినప్పుడు పేపర్కి అంటుకోదనమాట. మా అమ్మ వాళ్ళంతా అట్లా కొట్టేవాళ్ళు కాదు, ఏమన్నా కొట్టినా 1-2 సార్లు అట్లా కొట్టేవాళ్ళు. ఇట్లా తీసినప్పుడు అంతా పేపర్కి అంటుకుంటుంది. సగాలు భక్ష్యాలు విరిగిపోతాయి. మా ఇంటికి మా అమ్మ వచ్చినప్పుడు నాకు అందుకే అనేదాన్ని, నువ్వు భక్ష్యం చేస్తే సగం విరగొట్టేస్తావు, నాకు నచ్చదు అని అనేదాన్ని పండగలప్పుడు. ఏమన్నంటే నేను తింటే అలా విరిగిపోయినట్టువి అంటుంది. ఎక్కువ పండగకు నా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ ఉంటారనేసి నేను కంపల్సరీ పండగలప్పుడు పండగలు చేసి అట్లా అలవాటైంది అనమాట. ఇంకా నేను మా ఆయన పెద్ద పండగలు చేసుకోము. ఇంకా మా పిల్లలకు పెద్దగా అయిన తర్వాత అత్తగారింటికి పోయినాక ఏం పండగలు తెలీదు అంటారేమన్న భయంతో పండగలన్నీ మొదలు పెట్టుకున్నా. ఒక తల్లిగా నేను అనిపించుకోకూడదు కదా, పిల్లలకు పండగలు వాళ్ళమ్మ ఏం చెయ్యదు అందుకే తెలియదు అని. సో ప్రాసెస్లన్నీ మ్యాక్సిమం వాళ్ళకి తెలిసేలాగా చేశాను ఈ పండగకి. మళ్ళీ ఎవరు అత్తగారింటి పోయినాక వాళ్ళ ఇంటి పద్ధతులు వాళ్ళు పాటించాల్సిందే. అదో పెద్ద తలకాయ నొప్పి నాలాగా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి. మనకేమో అమ్మ టైప్ అలవాటు అవుతుందా మెంటాలిటీ, వచ్చి అత్తగారు లాగే చేయాలంటే ఆవిడ నేర్పిస్తే తెలుస్తుంది. కానీ ప్రతి పండగకు నన్ను పిలుచుకునే వాళ్ళండి. నేను అన్ని పండగలకు ఉన్నాను. వాళ్ళకైతే గుర్తులేదు, నేను అసలు ఉన్నట్టే వాళ్ళకి గుర్తుండదు అనమాట. అంటారు నువ్వు ఎప్పుడు వచ్చినావు మా దగ్గర ఉన్నావని. ఇంకా ఆ సుత్తలన్నీ ఎందుకులేండి, ఎప్పుడు చెప్పినట్టువే. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా నేను పోవాల్సిందే. ఈ పచ్చళ్ళప్పుడు అండి విజయవాడ నాకు నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, మా ఆయన వదిలి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళేదాన్ని, అప్పుడు కూడా ఇంకా కొంచెము అంత గుంపు ఉంటారు కనుక మా ఆయన గుర్తు వచ్చేవాడు కాదు. ఇంకా కొంతకాలం అయినాక మళ్ళీ గుర్తు వస్తాడు. కానీ అత్తగారింటికి పోతే ఒంటరిగా పోవడం, ఒంటరిగా రావడము అసలు నరకంగా ఉండేది. నాకు ఎట్లా ఉండేదంటే పిల్లలను బలవంతంగా స్కూల్కి పంపేవాళ్ళు చూడ, నర్సరీలో జరిపించినప్పుడు నేను పోనని మా ఆయనను మొండికేస్తాను. మా ఆయన వినేవాడు కాదు, మొండోడు అనమాట. వాళ్ళు పంపు అంటానే నన్ను పంపుతాడు. ఇప్పుడు కూడా మా పిల్లలతో చెప్తాను. మా పాప అంటుంది, ఏం లేదమ్మా నాన్న పోడు కదా, వాళ్ళు భార్యనన్నా పంపు అంటారు, ఇంకా వాళ్ళతో తలనొప్పి ఉండకూడదని నిన్ను పంపించేస్తాడు, ఇంకా ఆయన ఏమనకుండా ఉంటారు కదా నువ్వు పోతే అనేసి. సో ఇంకా వాళ్ళకు కూడా అంతే, నేను పోతే చాలు మా ఆయన రానక్కర్లా, కనీసం మీ ఆయన లేడు అని బాధ కూడా పడరు అనమాట. వాళ్ళకి గుర్తులో కూడా ఉండడు అసలు. ఎందుకంటే ఫంక్షన్ అయిపోయినాక ఇదిగో ఫంక్షన్ అయిందని ఫోన్ చేసి చెప్పడం. మా ఆయన వాళ్ళకు ఒక యూజ్లెస్, వాళ్ళ లైఫ్లో మా ఆయన ఉండడు, ఒక కొడుకుగా పేరు అంతే. వాళ్ళ
పెళ్ళైనప్పటి నుండి వాళ్ళకి ఊరికే మా ఆయన ఒక కొడుకు. పైగా ఏంటంటే ముందే చెప్పేశాడంట, నాకు పెళ్ళవుతుంది, ఇంకా పెళ్ళైన తర్వాత నేనేం డబ్బులు పంపించను అని చెప్పినాడు నాకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు, మీ ఆయన ఏమి ఇవ్వడు అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడేవాళ్ళు అనమాట. సో నేను అడిగేదాన్ని. మా మరిది కూడా చాలాసార్లు ఫోన్ చేసి, ఇంటికి డబ్బులు పంపవు, కనీసం న్యూస్ పేపర్కు 500 కూడా ఇచ్చేది లేదా, మా ఆడపడుచు ఇలాగే టార్చర్ పెట్టేది పెళ్ళైనాక ఇంటికి డబ్బు పంపట్లేదని. వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళకు. మా ఆయనను అనేదాన్ని, ఎందుకు అలా అనిపించుకుంటావు అంటే, నేను పెళ్ళికి ముందే చెప్పేసినాను, ఇంకా పెళ్ళి ఇప్పుడు వరకు ఇచ్చినాను, ఇంకా ఇప్పుడు నుండి ఇవ్వలేనని చెప్పినాను అని. అసలు ఎందుకు చేస్తారండి పెళ్ళిళ్ళు పిల్లలకు? ముందే మాట్లాడుకోండి, మేము ఈ అగ్రిమెంట్లు మాట్లాడుకొని పెళ్ళిళ్ళు చేసేసేయండి. మమ్మల్ని ఇలా టార్చర్ ఎందుకు, మేము వస్తాను ఏమన్నా జీతం అంతా ఇవ్వద్దని చెప్తామా? పెళ్ళాం వచ్చింది మార్చేసిందని అందరూ ఒక నింద వేస్తారు. సరేలేండి, మాట్లాడుకుంటుంటే ఎంతగా మాటలు అయిపో. బాయ్, సీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.